నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కవిత టీఆర్ఎస్ పార్టీతో కలకలం. కేసీఆర్ పైనే కవిత విమర్శలు. కూల్ గా స్పందించిన బీఆర్ఎస్. ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ ట్వీట్. కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ పేరిట పెట్టిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనపై బీఆర్ఎస్ పార్టీ అప్పుడే ఎదురుదాడి మొదలెట్టింది. అసలే నకిలీయే అంటూ కవిత పార్టీని నకిలీ పార్టీగా ముద్రవేసింది. ఆ మేరకు బీఆర్ఎస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. కాల్గేట్ ఒరిజినల్ టూత్ పేస్ట్ ను పోలిన కూల్గేట్ అనే మరొక పేస్ట్ ను పక్కనే ఉంచి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అంటూ కామెంట్ వదిలింది. ఏప్రిల్ 25న తన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన పేరును టీఆర్ఎస్ పార్టీ అంటూ కవిత ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ వేదికపై నుంచి కేసీఆర్ కుమార్తె కవిత తన తండ్రిపైనే సూటిగా విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ మారిన మనిషి, మరమనిషి, మన మనిషి కాదంటూ ఘాటుగా విమర్శించారు. పనిలో పనిగా బీఆర్ఎస్ పాలనలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని, ఫోన్లపై నిఘా పెట్టారన్నారు. ఆనాటి పరిపాలనలో భాగమైనందుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. మిగిలిన అన్ని పార్టీల నాయకుల కంటే ఎక్కువగా ఆమె కేసీఆర్ పైనే విమర్శలు చేశారు. కవిత విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ ఎందుకో ఘాటుగా స్పందించలేకపోయింది. అదేదో చిన్న విషయం అన్నట్టుగా ఎక్స్లో ఒక ట్వీట్తో సరిపెట్టింది. కేసీఆర్ నాయకత్వంలోని పాత టీఆర్ఎస్ పార్టీ పేరు గుర్తుకు వచ్చేలా టీఆర్ఎస్ అనే పేరుతోనే కవిత పార్టీ పెట్టడం తెలంగాణ సమాజంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికీ ఒరిజినలే అంటూ చిన్న ట్వీట్తో సరిపెట్టిన బీఆర్ఎస్ భవిష్యత్తులో కవిత పట్ల ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.